లక్ష్మి లక్ష్మి ఏమిటండి? ఇక్కడ తాగుబోతు నాటకం పుస్తకం పెట్టాను, ఏమైంది? నేనే తీశాను. ఎందుకు? ఏం తోతకు చదివాను. ఆ నాటకం చాలా బాగుందండి. అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? హీరో క్యారెక్టర్. అంటే ఆ తాగుబోతు క్యారెక్టరా? నేనైతే ఆ క్యారెక్టర్ చింపేస్తానని అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. ఏమండి ఆ క్యారెక్టర్ మీరు ఎలా నటిస్తారో చూడాలండి. ఒకసారి చేసి చూపించరా? పక్కన ఆర్టిస్ట్ లేకపోతే మూడ్ రాదు. ఆ పోర్షన్ నేను చదువుతానండి. నువ్వా? ఈ వంకతోనైనా బాగా తిట్టచ్చు, వీలైతే కొట్టచ్చు కూడా. పుట్టింటికి వెళ్తావు. ఏమండి త్వరగా మొదలు పెట్టండి, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళెవరే? అదే పక్కింటి పిన్ని గారు ఎదురింటి వదిన గారు టీవీ చూడడానికి వస్తామన్నారు. ఓకే, ముందు నీడలాగే పుస్తకం తీసి చదివే. అక్కర్లేదు, మొత్తం బట్టి పట్టేశాను. ఆహా, అయితే కానీ. జగమే మాయ. ఏమండి పిల్లలకు తాగటానికి గంజి లేదు, మీరు ఇలా తాగి తాగి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారే. నా జీవితం. ఇవాళ వంట ఏం చేసావే? ఇవాళ కూర ఏం చేసావే? పొయ్యిలో పిల్లి పడుకుందండి. ఏంటే కూర్చావు? ఆడదాన్ని అమలని మీ భార్యను కూడా చూడకుండా కొడుతున్నారు. ఏమండి నన్ను చంపండి, కొట్టండి, నరకండి, అంతేకాని ఈ పాడు తగడు మాత్రం ఆపండి. ముందు మొగుడిని ఎదిరించడం ఆపే, నన్ను మందు ఆపమంటావా? ఇప్పుడు తాగు ఆపమంటావు, ఆ తర్వాత పేకాట ఆపమంటావు, ఆ తర్వాత కేసులు ఆపమంటావు, ఆ తర్వాత ఊపిరి పీల్చడం ఆపమంటావు. అందరినీ కొడతాను నేను. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆపండి, వాళ్ళు చూసేశారు. ఎవరు? మన శ్రేయోభిలాషులు. శ్రేయోభిలాషులు ఎవరే? అదేనండి, టీవీ చూడడానికి వస్తారని చెప్పానే వాళ్ళు. మన డ్రామా మొత్తం చూసేశారు. అబ్బా ఎంత బాగా చేశారండి, చంపేశారు. ఇప్పుడే చూసావే, రేపు స్టేజీ మీద చూడు, చింపేస్తా. నా పేరుకి ఎదురుగా లక్ష్మిని ఎవరో సంతకం చేశారు. కొత్తగా ఎవరినైనా అపాయింట్ చేశారా? అవును, నీ జీతం తీసుకోవడానికి నీ భార్యని అపాయింట్ చేశాను. ఆవిడ జీతం తీసుకుంది, వెళ్ళిపోయింది. నా భార్య ఎవరిని అడిగించారు? ఎవరిని అడిగివ్వాలి? నేనే ఇచ్చాను. మిస్టర్ శివరాం, నువ్వు పాలు దాకా పిల్లి వరకున్నాను కానీ బ్రాంతి దాకా పిల్లి వరకోలేదు. సార్ ఎవరో చెప్పిన చాడీలు నమ్మేస్తున్నారు సార్. నేను అలాంటి వాడిని కాను సార్. షట్ అప్! నువ్వు తాగి అల్లరి చేయడం నేను మీ ఇంటికి వచ్చి కళ్ళారా చూసానయ్యా. నేనా? అది డ్రామా రిహర్సల్ సార్. ఇలాంటి కొత్త డ్రామాలు ఆడామంటే రిజిస్టర్ నుంచి నీ పేరు తీసేస్తాను. మైండ్ ఇట్. త్వరగా డ్రామా బయటకు వెళ్తున్నావా? ఇదేటమ్మా 30 లీటర్లు పాలు పోతే 15 లీటర్లుగా ఇచ్చారు. 15 లీటర్లు నీళ్లు కలిపావు కదా, అందుకే కట్. నీళ్లు కలిపారంట. కలిపాం కదా. ఏటమ్మా ఇది 70 రూపాయలు తక్కువ ఇచ్చారు. అయ్యగారి ప్యాంట్ ఇస్త్రీ చేస్తూ కాల్చావుగా, అందుకు. పొరపాటును కట్టయితే. ఇదేందమ్మా ఇంత తక్కువ ఇచ్చారు? 10 రోజులు నాగా పెట్టావుగా, అందుకు. నాకు తెలియకుండా ఆఫీసులో జీతం తీసుకోవడమే కాకుండా ఇంట్లో పెత్తనం చలాంచడం కూడా నేర్చుకున్నావు అనమాట. పెత్తనం చలాయించడానికి జీతం తీసుకున్నది. డోర్ పోయి, ఊరుకున్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకేమైనా బీపీ ఎక్కువైందా? మిరపకాయ తిన్న కాకి అరుస్తున్నారు. నన్ను కాకి అంటావా? నిన్నేం చేస్తానో చూడు. ఎవరికి? నాకా? 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 నిన్ను ఏమిట్రా వెనక నుంచి? అమ్మా, మీరు కూడా మాట్లాడుతున్నారన్నమాట. గతవా దొడ్డిగారి నుంచి ఏమిటి అని అడిగాను. ఓహో, అయ్యగారు చూడకూడదు కదా అని గోడ దూకొచ్చాను. వెరీ గుడ్. ఈ లెటర్ తీసుకెళ్ళి శివరాం భార్య లక్ష్మికి ఇవ్వు. చాలా రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. శివరాం గారికి కూడా తెలియకూడదమ్మా? తెలియకూడదే అతనికి. వెళ్ళ. అమ్మగారు, నువ్వేంటయ్యా హల్వాలో గరిటెరికిపోయి నేను ఏడుస్తుంటే? ఎప్పుడు అమ్మగారేనా? అయ్యగారు కనిపిస్తారా? ఇదిగో ఇది కాస్త బిగి పెట్టు. సార్, బూతులొద్దు సార్. పరమ చండాలంగా ఉన్న ఈ హల్వా మొత్తం తినమన్నా తింటాను కానీ బూతులు వాడకండి సార్. వెధవ గోలాపి వచ్చిన పని ఏమిటో చెప్పాడు. ఏం లేదు సార్, 25 రూపాయలు అర్జెంటుగా అవసరమైంది, అమ్మగారిని అడుగుదాం కదా అని వచ్చాను సార్. అయితే ఓ పని చెయ్యి, ఏకంగా 50 అడుగు. 25 నువ్వు తీసుకో, 25 నాకివ్వు. నాకివ్వు సార్. ఆ చివరి మాట పచ్చి బూతు సార్. బూతులు వాడకండి సార్. నాకివ్వమంటే నాకమని కాదు, నాకు ఇవ్వమని. ఓహో, అమ్మగారు, 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 ఇదిగో
పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది, కాసేపు ఆగిరా పని చూసి. అలాగే. ఈ బూతులేంటో నా పిండాకుడు కర్మ. దరిద్రపు ఉద్యోగం. చిచి. అవును, రత్తాలకు వస్తానని ప్రోగ్రాం చెప్పానే. అమ్మో, టైం కూడా అయిపోయిందే. ఇప్పుడు ఎలాగా? వంటలు వార్పులు. ఆహా, ఇది అమ్మగారికి సంబంధించిన పుస్తకం. ఇది ఇందులో పెట్టేశాననుకో, ఆవిడే చూసుకుంటుంది. మనకే. అరే లక్ష్మి, నువ్వు ఇటొచ్చావా? ఏమిటలా ఉన్నావు? ఎలుక బోన్లో పడలేదా? ఆ విషయం మీకెలా తెలుసు? నీ వాలకం చూస్తేనే అర్థమవుతోంది. ఇలా జరుగుతుందని ఊహించే ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి వివరంగా రాసి నీకివ్వమని ఆరోగ్యం చేత పంపించాను. అతను అలా వెళ్ళాడు, నువ్వు ఇటొచ్చావు. ఏమిటా ప్లాన్? మాస్టర్ ప్లాన్. ఎంత ముంటి మొగుడికైనా దిమ్మ తిరిగే ప్లాన్. నువ్వు ఇవాళ రాత్రి ఇంట్లోంచి పారిపోయి కళ్యాణి డ్యామ్ దగ్గర ఉన్న మా గెస్ట్ హౌస్ వెళ్ళిపో. అక్కడ 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మో, 4 రోజులు నేను కనిపించకపోతే మా వారు కంగారు పడతారేమోనండి. కంగారు పడాలని ఈ ప్లాన్. 4 రోజులు నీ కోసం నూతులు గూతులు వెతుకుతాడు. నువ్వేమైపోయావో అర్థం కాక జుట్టు పీక్కుంటాడు. పొగరంతా అణిగిపోయి బెంబెలెత్తిపోతాడు. అయ్యో పాపం. 4 రోజులు తిరిగి వచ్చేస్తావు. నీతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళాను. కానీ నేను పోయాక మీరు పడే బాధ తలుచుకుని మనసొప్పుగా తిరిగి వచ్చేసాను అంటావు. అంతే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి నీకు పూర్తిగా లొంగిపోతాడు. ఇక జీవితాంతో చెప్పినట్టు వింటాడు. ఏమిటో నాకు భయంగా ఉందండి. నేనుండగా నీకేంటి భయం? ఇదిగో గెస్ట్ హౌస్ అడ్రస్, నీ ఖర్చుకు డబ్బు. నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి వాచ్మెన్కి చెప్పేస్తాను. నీకు కావాల్సినవన్నీ అతను చూసుకుంటాడు. వెళ్తున్నావు కదా? నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు, నేనున్నాను కదా, ధైర్యంగా వెళ్ళరా. ఏం పులి బాబు, వంట చేస్తున్నావా? చేయి చేయి చేయి. పిల్లి లాంటి నేను పులి అయితే, పులి లాంటి నీకు పిల్లి గతి పట్టిందన్నమాట. సిగ్గులేదటయ్యా. సార్, ఇది చాలా అన్యాయం సార్. అసలు మీరు పులిగా మారడం అంతా నచ్చలే కదా. ఓ పార్టీ ఎవరాదు? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. మా ఆవిడ అదేదో మామిడికాయ కొరకని. దాని ఏముంది సార్, కొరికిద్దాం. అమ్మా శివరాం, నాకు టెన్షన్ తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్. నేను కోసిస్తాను, మీరు కొరికించండి అంటున్నాను. లాభం లేదో. మా ఆవిడ అన్ని విషయాల్లోనూ దారికొచ్చింది, ఆ ఒక్క విషయంలో తప్ప. ఏ విషయంలో? అదే ఓహో, ఆ విషయంలోనా? ఏ విషయంలో? ఓహో, ఇప్పుడు అర్థమైంది. అసలే చలికాలం, ఒంటరిగా పడుకోలేక చస్తున్నాను. ఆ విషయంలో కూడా దారికొచ్చే ప్లాన్ ఏదైనా చెప్పావనుకో, నీకు ప్రమోషన్ గ్యారంటీ. సార్, నా జాతీయ సమైక్యత వంటకం మాడిపోతున్నట్టుంది, చూసేస్తాను. అంతవరకు ఈ పుస్తకం చదువుతుండండి. మాట్లాడుతుంటే పుస్తకం ఇచ్చి వెళ్ళిపోతాడేమిటి? సరే, ఏం చేస్తాం, అవసరం నాది. కానీ ఓహో, వాడి భార్య ఎక్కడ వింటుందో అని లెటర్లో రాసి దీంట్లో పెట్టాడు. అందుకే పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. మంచి బుర్ర ఉంది వెదవకి. నువ్వు వెంటనే బయలుదేరి కళ్యాణ్ డ్యామ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో 4 రోజులు ఉండాలి. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతాను. కంగారు పడకు, అన్నిటికీ నేనున్నాను. అక్కడ జాలీగా ఉండు. ఒంటరిగా జాలీగా ఉండటం ఎలా? ఓహో, దానికి కూడా ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు. ఇల్లు వదిలి కనపడకుండా వెళ్ళిపోతే కంగారు పట్టం ఖాయం. బేష్, అప్పుడు నీ విలువ ఏమిటో తెలుస్తుంది. ఓహో, నువ్వు పెట్టే బాధలకి తట్టుకోలేక పారిపోయానని 4 రోజుల తర్వాత చెప్తే నమ్మి తీరాల్సిందే. అబ్బో, ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దని కాళ్ళ వెళ్ళా పట్టం ఖాయం. శబాష్, మాస్టర్ ప్లాన్ వెంటనే అమలుపరచాలి. మిస్టర్ శివరాం, టాటా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా ఏం చేస్తున్నావయ్యా? మేమిద్దరం కళ్యాణ్ డ్యామ్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. మా గురించి ఎవరు ఎతకొద్దని అధికారి లెటర్ ప్యాడ్ మీద ఉత్తరం రాస్తున్నాను. కిందేమీ ఎట్లేదా? అయ్యో, బూతు బూతు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావా? నేను చచ్చిన పెళ్లి చేసుకోను. అయ్యో, నేనేమన్నానయ్యా? కింద సంతకం ఎట్లేదా అన్నాను. ఓహో, నేనెట్నో ఎడితే తెలుసుకుంటారు కదా. రేపు పొద్దున వచ్చేస్తారు కదా పిచ్చి మొహ. తెలిసిందా? 11:11 అయింది. ఇంతవరకు ఎండి గారు ఆఫీస్కి తగలలేదు. ఏమ్మా, ఫోన్ చేసి కనుక్కున్నావా ఇంటికి? కనుక్కున్నాను సార్. బుల్డాగ్ గారు ఇంట్లో కూడా లేరట. ఇంట్లోనూ లేక ఆఫీస్కి రాక ఎక్కడ తగలడ్డట్టు? కనిపించడం లేదయ్యా. నాకు తెలుసు, ఆయన ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. పిలవండి, ఆయన పిలవండి.
పొద్దుటి నుంచి ఎండి గారు ఆఫీస్కి రాలేదమ్మా. రాలేదా? నాకు తెలుసు. నా పైన కోపం వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి, మీరు లేకపోతే నేను ఏమైపోతానండి? నేనున్నాను కదమ్మా. అది కదమ్మా, నా ఉద్దేశం ఎండి గారిని వెతికి తీసుకురావడం. కనిపించడం లేదు మీకెలా తెలుసా? నాకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది? పెళ్ళం కనిపించడం లేదు సార్. ఏమిటి? నా పెళ్ళం కనిపించడం లేదా? మీరాచి, నువ్వు పాలవాడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే అనుమానించాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయిపోయింది, నా పెళ్ళం లేచిపోయింది. నా పెళ్ళం కనపడక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ కూడా ఏంటి? సార్, ఎండి గారు కనిపించడం లేదు, శివరాం భార్య కనిపించడం లేదు. ఈ రెండు కలిపి చూస్తే అవును సార్, శివరాం వెడ్డింగ్ టైకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎండి గారు శివరాం భార్యని తెగ పొడుగుతున్నారు సార్. పొడగడం కాదురా, పొగడడం. పొగడడం అదే పొడగడం. నా తద్దిరం. పొడగడం కాదు, పొగడడం. చెప్పు. పొడగడం. అవును, పొగడం. పెళ్ళం కనపడక టెన్షన్ లో నేను ఏడుస్తుంటే ట్యూషన్ చెప్తారా? ట్యూషన్. సార్ సార్, మన అనుమానం నిజమైంది. ఇదిగోండి లెటర్. ఏమిటో కాదు. మేమిద్దరం కళ్యాణి డాన్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. మీరెవరో మా గురించి వెతకద్దు, వెతికినా దొరకం. వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్పగలం. సందేహం లేదు, వాళ్ళిద్దరూ కలిసి లేచిపోయారు. లక్ష్మి, అమాయకురాలిని నటించి నా సంసారానికి ఎసరు పెడతావా? డ్యామ్ దగ్గరకు వచ్చి నీ యాంకు చూస్తాను. పెళ్ళం నెత్తిన చెయ్యి పెట్టడానికి ప్లాన్లు అడిగి నీ చెయ్యి నా నెత్తిన పెడతావురా? నిన్ను నిన్ను నా ఎలా డ్యామ్కే బలిస్తాను. ఇది గెస్ట్ హౌస్ లో మన అయ్య గారు రూమ్. వాచ్మెన్ గారికి 100 రూపాయలు కొడితే ఇది మనకు బుక్ చేశాడు. ఏంటి ఏంటిది సిగ్గుపడతావేంటి? ఈ పిచ్చి మొహమా, ఈ రోజు కోసం మనం వెయిట్ చేసేది. పురుషోత్తం గారి గెస్ట్ హౌస్ ఇదేనా బాబు? అవును బాబు. తామరేవాడు బాబు. పేరు లక్ష్మి, ఊరు తిరుపతి. చిన్న షటప్ చేసాము, బంగ్లా తెరిచి ఉంచమని ఫోన్ వచ్చింది. నువ్వేనేటా పిల్లవి? పిల్ల గిల్లానంటే పళ్ళు రాసి బాబోయ్. ముందు రూమ్ చూపించు. మంచి పాదం మీద ఉన్నట్టున్నావు. ఆ పెట్టిటి దా దా దా. చిన్న చిన్న చింజర వేరు చిన్న రమ్మ రమ్ము రంజుగా ఉండు. దా. అయ్య బాబోయ్, ఎవరో వస్తున్నట్టుగా. అదే అయ్యగారి స్పెషల్ రూమ్ రిపేర్ లో ఉంది. నువ్వు ఎందులోకి పద పద. ఏందయ్యా, మొహం కడుకోవాలి. బాత్రూమ్ ఉందా? ఉంది, దానికి తలుపు ఉంది, గోళ్ళం లేదు. నువ్వు పాట ఆడుతూ మొహం కడుక్కో. ఇందా వెళ్ళి పద. అరే, శివరాం గారి భార్య ఈవిడిక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ఎవడు నువ్వు? అచ్చు మా అయ్యగారులాగా ఉన్నావు. ఒళ్ళు ఎలా ఉంది? నేను అయ్యగారు లాగా కనపడుతున్నాను. అయ్యబాయ్, నిజంగా అయ్యగారే. పొద్దున మందు కొట్టావా? లేదు బాబు, మీ మీద నమస్కారం. మరేమిటి వాసన? నిన్నది బాబు. తాగలేదని అబద్ధం అంటావా? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. బాబు, అంత పని చేయకండి బాబు, మీకు కాళ్ళు అట్టుకుంటాను. నమస్కారం. సరే, లోపలికి తగలడు. పగపట్టి పాప బళ్ళు నేర్చుకుంటా అమ్మా అంటా నమ్మ. ఈ రూమ్ లో కలకండి బాబు. ఏమైందిరా ఈ రూమ్ కి? మోహిని పిచ్చేసాయి బాబు. ఓరి వెధవా, నీ బొంద. దేవికారానితోనే కాపురం చేసిన వాడిని ఈ భూతాల పిశాచాలు అన్నేం చేస్తారా? తప్పకుండా మీకు ఆ రూమ్ సెటప్ చేశాను బాబు. మీరు అలాంటి చెప్తాను. కాకపోతే వెధవా, చంపేస్తున్నావు నన్ను. శివరాం భార్య ఎందుకు వెళ్తున్నాయంటే బాసు? ఆయన పెద్దల విషయాలు మనకెందుకులే. పొద్దుంటే వీలడే పోకిరి మొదల్లో ఒకటి ప్రియతమా
నన్ను పలకరిల్చు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోణంలో నా సందే పొద్దు సిక్కట్లో నా గెస్ట్ హౌస్ వచ్చి నన్ను ఎందుకు వచ్చాను అడుగుతా అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి పంపించారు. పంపించారా ఎవరు శివరావా ఎందుకు అదంతా పెద్ద సెటప్ సార్. ఏమిటి సెటప్ ఒరే శివరావు పెళ్ళాన్ని బాస్ దగ్గర పంపించేయడంత నీచానికి తెలుసారా అన్నమాట అమ్మో దేవి కారు హారంలో వినిపిస్తుంది ఏమిటి అబ్బో అయ్యో నా కమ్మకోలేకపోయి నీ బొంద బాగా కారు దిగి వచ్చేస్తుంది మరి ఇద్దరిని ఇక్కడ చూసిందంటే కైమా కైమా చేసేస్తుంది నేనేమో నక్కుతాను నేను ఎక్కడ నక్కానో మా ఆవిడ దగ్గర నొక్కకు వెళ్ళిపోతాను. మీరా మీరెందుకు వచ్చారు? ఏమే నా సవితి, నేను నేర్పిన టెక్నిక్లన్నీ ఉపయోగించి నా ముగ్గురితో పిక్నిక్ వస్తావా? ఏమిటి మీరు మాట్లాడేది? నంగు నాకు సొంగపురంలో ఉండి నా ముగ్గురిని బల్ల వేసుకుంటావా? నేను ఎక్కడ బల్ల వేసుకున్నాను? ఆ రూమ్ లోకి చూస్తాను, వెళ్ళి చూడండి. ఆ రూమ్ లోకి చూస్తావా? మీ సంగతి చెప్తానుండండి. చేయండి. శుభం అంటూ శోభనం చేసుకుందాం ఇక్కడికి వస్తే వీళ్ళేంటి టకటక టకటకమని అవే తుడు ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ గంటకి సుఖమేది ఆలు మగలు శత్రువులా కయ్యమాడి గెలవాల ఒకరికొకరు లొంగనిదే కలిసి మెలిసి మనలేరా చెరి సగముగా బ్రతుకును పండించుకుంటే ఎంత సుఖం సమతూకము చెడితే సంసారమవదా ఒక నరకం ఇంట్లో పిల్లి వీధిలో పులి నువ్వా మరెక్కడ మాట్లాడు? మావిడ ఎక్కడ? నక్క ఉందని కట్టుకున్నాను. మా ఆయన ఎక్కడ చెప్పావు? జేబులో పెట్టుకున్నాను. పోమ్మా ఎత్తుక్కో. ఆటలుగా ఉందా? నీతో ఆడుకోవడానికి ఇదే సమయం. మా ఆయన కనిపించింది నీ పని చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? పని చూసుకో. నోర్మై నువ్వు నోరుపోయి. నువ్వు నోర్మై పోమ్మా. పోయా మీరా? బుల్డాగ్ ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు మనిషివేనా? అయ్యో అలాంటిదేం జరగలేదండి. నోర్మోయ్, కట్టుకున్న మొగుడి కళ్ళు కప్పి ఏం జరగలేదంటావా? శివరాం ఆ పిల్లల గురించి తప్పుడు కూతురు కూర్చోమంటే తంతాను. ఆ పెళ్ళాం గురించి నాకే సర్టిఫికేట్ ఇస్తావా? నిన్ను చెప్పు. అసలు ఈ ఐడియా ఇచ్చిందే కదా నేను. అవును, నా పెళ్ళాన్ని జారీగా గెస్ట్ హౌస్ కి లేపుకొచ్చామని నేను నీకు ఐడియా ఇచ్చానా? నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్న లక్షణం అమ్మా దేవి, ఇంతకాలం నీ మొగుడిని నీ కాలి కిందే తొక్కి పెట్టావు. ఇప్పుడు ఆయన అమాంతం రెచ్చిపోయి ఊరి మీద పడ్డాడు. ఎవరు దొరుకుతారా అని చూసి ఆఖరికి నా నెత్తిని చేపెట్టాడు ఈ పెద్ద మనిషి. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావు. సాక్షి ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు నా చెల్లెలు లాంటిది. ఏమే పతివ్రత శిరోమణి, నేను నీకేం తక్కువ చేశానని వీటితో లేచిపోయి వచ్చావు. రాయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు దేవి గారని కూడా కలిసి వచ్చాను. నేను మిమ్మల్ని అనుమానిస్తున్నా? పిలిచారా? అయ్యో పేర్లు పెట్టి పిలుచుకునేదాకా వచ్చిన వీళ్ళ వ్యవహారం. సార్, ఎందుకంత నీచంగా దరిద్రంగా మాట్లాడతారు?
ఆవిడెవరనుకున్నారు? నాకు అక్క లాంటిది. అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క దీని పొగ నేనే ఎంచకుండా నీ బోడి లెటర్ ఎలా ఇక్కడ దాకా వచ్చానే, అదే నా బుద్ధి తక్కువ. అరే ఇది నేను లక్ష్మికి రాసిన లెటర్ మీ చేతికి ఎలా వచ్చింది? నా భర్త నా కొంగుకు ముడేసుకునేలా చేస్తారని చెప్పారే, మీ సలహా వల్ల ఎన్ని అపార్థాలు చేయ చూసారా? ఓహో, ఇదంతా తమరి పనా? అందుకేనా ఇది ఈ మధ్య నా మీద పెత్తనం చెలాయిస్తోంది? ఏమ్మా దేవి, మీ ఆయన్ని కాస్త ధైర్యం గల మొగాడుగా మారుద్దామని ప్రయత్నిస్తే అణిగిమడి ఉండే నా పెళ్ళాన్ని నీలాంటి భద్రకాలిగా మారుస్తావా? అసలు మా కుటుంబ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? అందుకే మీ సంసారంలో నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో వాడి తప్పే ఉంది. నేనే వాడి సలహా అడిగాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చుంటే వాడి సలహా ఎందుకు అడుగుతాను? అలాగే ఆ పిల్లకి ఇవ్వాల్సిన స్థానం వీడు ఇచ్చుంటే ఆ పిల్ల నీ బోడి సలహాలు ఎందుకు వింటుంది? లేదండి, అది నా తప్పే. ఆవిడ చెప్తే మాత్రం నా బుద్ధి ఏమైంది? మా వారు తిట్టినా కొట్టినా ఆ తర్వాత ఆయన నన్ను లాలించి బుద్ధిగించడంలో నేను పొందిన తృప్తి సంతోషం ఆయన మీద పెత్తనం చెలాయించడంలో నాకు లభించలేదు. దయచేసి దయచేసి నన్ను పాత లక్ష్మి గారిని బ్రతికినవ్వండి. పాపం ఆయన. లేదు లక్ష్మి, నాలో సగభాగమైన నిన్ను కనీసం సాటి మనిషిగానైనా చూడకుండా మొగుడు నన్ను అహంకారంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తే వచ్చే అనర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి, మిమ్మల్ని అదుపాద్యంలో పెట్టుకోకపోతే చేజారిపోతారేమోనన్న భయంతో ఇలా మూర్ఖంగా ప్రవర్తించానే తప్ప మీరంటే గౌరవం లేక కాదు. దేవికారాణి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? దేవి అని పిలవండి చాలు. దేవి దేవి సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును, ఆఫీస్ లో ఈ లెటర్ చూసి కదా మేము ఇక్కడ వరకు వచ్చాం. ఇంతకీ ఈ లెటర్ రాసింది ఎవరు? అది రాసింది నేనే సార్. క్షమించండి సార్. నీ పాటి నువ్వు రాసేసావా? దానివల్ల ఎన్ని అబద్ధాలు వచ్చాయి తెలుసా? ఇట్లా నువ్వు తప్పైపోయింది, మమ్మల్ని ఆశీర్వదించండి సార్. సరే సరే సరే, 10 కాలాల పాటు చల్లగా హాయిగా ఉండండి. పోండి. సార్, నాదో చిన్న డౌట్. ఇంతకీ నేను ఇంట్లో పులిలా ఉండాలా పిల్లిలా ఉండాలా సార్? నే చేసినట్టు చేసేయి. పెద్ద పిల్లం దగ్గర పుల్లగా ఉండు, చిన్న పిల్లం దగ్గర పిల్లి అయిపో. దిక్కుమాల సహా నూను. వీడి మాట వింటే మరో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అసలు మొగుడు పెళ్ళాలుండాల్సింది పులుల్లాగా పిల్లుల్లాగా కాదర్రా. చిలకా గోరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో సంసారం చేస్తూ అన్యోన్యంగా అనురాగంతో 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఆలు మగలు శత్రువులా కయ్యమాడి గెలవాలా, ఒకరికొకరు లొంగనివే కలిసి మెలిసి మనదేరా.